ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేటా చాలా శ్రద్ధగా కొట్టాడు, పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా. కడప అలియాస్ వైఎస్ఆర్ ఫ్యామిలీ క్లబ్ ఓటు మీద ఒట్టేసి అక్కడి ఓటర్ చెప్పిన మాట ఇది. కడప గడపలో ఇంకెవరికీ ఎంట్రీ లేదని, ఇక మీదట ఎన్ని డజన్ల సార్లు ఎన్నికలు జరిగినా కడప ఓటింగ్ ట్రెండ్లో మార్పన్నదే ఉండబోదని ఈవీఎంల మీద నొక్కి వక్కాణించాడు ఓటర్ మహాశయుడు. వైఎస్ భార్య, వైఎస్ కొడుకును అక్కున చేర్చుకున్న కడప జిల్లా ఓటరు చివరికి వైఎస్ తమ్ముణ్ణి కూడా వెలివేసినంత పనిచేశాడు. ఇంతటి నిశ్చితమైన తీర్పునిచ్చిన కడప ఓటర్ మనోగతం మీద రాష్ట్రమంతా తీవ్రమైన చర్చ జరుగుతోంది. గెలుపోటముల కంటే గెలిచిన వాళ్లకు ఎన్ని లక్షల మెజారిటీ అన్నదే ఈ ఎన్నికల్లో మెయిన్ థీమ్గా నడిచింది. కోట్ల రూపాయల్లో బెట్టింగులు కూడా జరిగాయి. అంటే పోలింగ్ ఏకపక్షంగా జరుగుతుందన్నది ముందుగా తేలిపోయిన నిజం. జరుగుతున్నది ముక్కోణపు పోటీ. 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు. ఇన్ని ప్రతికూల అంశాలను కూడా వెనక్కు నెట్టి సెంటిమెంటే బలాన్ని చాటింది. వైఎస్ బొమ్మనే పెట్టుకుని రోడ్ షోలు చేసుకున్న కాంగ్రెస్ను తిప్పికొట్టడంలోనూ కడప ఓటర్ దగ్గర రీజన్ ఉంది. పార్టీలు కాదు, వాటిని మోసే నాయకులే ముఖ్యమన్న ప్రజా నీతిని ఇక్కడి ఓటరు కాంగ్రెస్కు గుర్తు చేశాడు. వైఎస్ లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ ఏంటన్న సూటి ప్రశ్నకు కడప ఫలితంలో కనిపించింది. ఎమ్మెల్యే కమలమ్మ అండలేని బద్వేలు, డిఎల్ సొంత అడ్డా మైదుకూరు కూడా జగన్కే జైకొట్టడం ఈ గెలుపు బలాన్ని సూచిస్తోంది. 1991లో ఒక్క టీడీపీని మాత్రమే ఢీకొని 4,21,000 భారీ మెజారిటీ సాధించిన వైఎస్ కంటే 2 పార్టీల దాటిని తట్టుకుని నిలబడగలిగిన జగన్ తాజా గెలుపు మెరుగ్గా కనిపిస్తుంది. సెంటిమెంట్ ఒక్కటేనా, లేకపోతే ఇంకేదైనా బయటికి చెప్పుకోలేని అంశం ఈ గెలుపును ప్రభావితం చేసిందా అన్న అనుమానం వస్తే అందులో తప్పేమీ ఉండబోదు. ఢిల్లీలోని బడా బడా రాజనీతిజ్ఞులను, తమ గడపలో మకాం వేసిన 15 మంది మంత్రులను కూడా నిలబెట్టి ఓడించిన కడప ఓటరు తన వైఖరి మిగతా జిల్లాలకు కూడా అంటుకుంటుందన్న భయాన్ని శత్రు పార్టీల్లో పుట్టించేశాడు. ఈ ఎలక్షనే కాదు, ఏ బై ఎలక్షన్ జరిగినా కూడా ఎక్కడ టెక్కల్లో కూడా ఇదే పరిస్థితిగా మేము చేసాము. మనం ఈసారి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నప్పుడు 2-3 మంత్రులు ఉన్నారు. లాస్ట్ టైం విజయనగరంలో పార్లమెంట్ వచ్చినప్పుడు ఇదే వాదికి చేశాము. కేసీఆర్ ది పార్లమెంట్ వచ్చినప్పుడు ఇదే మాది చేశాము. మన ఐ థింక్ ఆదిలాబాద్ లో బై ఎలక్షన్స్ పార్లమెంట్ ఉన్నప్పుడు చేసాము. సో బై ఎలక్షన్స్ అన్నప్పుడు కాన్సన్ట్రేషన్ మేమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, ఏ పార్టీ లేకన్నా కూడా, అధికారం లేకన్నా కూడా కాన్సన్ట్రేషన్ అందరూ కలిసి పనిచేసేదానికి ప్రయత్నం చేస్తారు. That was one of the strongest hold of his father, Mr. Rajshekhar Reddy. He was bound to win, and his son and wife of late Chief Minister contesting, I think it would have been stupid on anybody's part to think that they could be defeated. The sympathy factor is there, the cadre is there. For the last 40 years, his father was nursing that constituency, and whatever presence of workers was there, that was personally obliged to them. Same time, ప్రలోభాలకు లొంగిపోయాడన్న అపవాదును కూడా బేర్ చేయాల్సిన వింత పరిస్థితి కడప ఓటర్ది. కింగ్ కర్తవ్యం ఏమిటి? కడప ఫ్యాన్ క్లబ్ తో ఎలక్షన్స్ లో దుమ్ము రేపిన జగన్ ముందు ఇప్పుడున్న పొలిటికల్ ఎజెండా ఏమిటి? కడప బరిలో అటు తాను వదిలేసి వచ్చిన కాంగ్రెస్ తోనూ, చిరకాల ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశంతోనూ కబడ్డీ ఆడి తన సత్తా చూపించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా ఎటువంటి ఎత్తుగడలకు పాల్పడతాడన్నది అందరూ ఎదురు చూస్తున్న విషయం. ఇప్పటికే అతని మౌత్ పీస్లు మీడియా మైకుల ముందు బోలెడని సవాళ్లు విసిరేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమన్నారు. 13వ తారీఖు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవంటూ తీర్పులు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయమ్మ గారి మీద ఎన్నికల్లోనూ ఎన్నికలకు ముందు కూడా అనేకమైన నీచమైన ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. ఆ విమర్శలకి అన్నిటికీ సమాధానం కడప ఓటరు చెప్పాడు. మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే తెలుగు ఓటరు తర్వాత కడపలాగానే జడ్జిమెంట్ ఇస్తాడనేటువంటి వాస్తవాన్ని గమనించవలసిందిగా తెలుగుదేశం కాంగ్రెస్ ప్రబుద్ధుల్ని కోరుతున్నా.
ఇంకా మార్పులు అనే విషయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇది రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను కూడా ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రభావం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ యొక్క వైఖరి అయితేనేమి, ఈరోజు టీడీపీ ద్వంద్వ వైఖరి అయితేనేమి, ఈరోజు టీఆర్ఎస్ మరి కాంగ్రెస్తో కుమ్ముక్కు అయిందా అనేటువంటి ఒక అనుమానం కూడా ఈరోజు ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ఫలితాలు తప్పకుండా తెలంగాణ ప్రజల మీద ప్రభావాన్ని చూపుతాయనేటువంటి నమ్మకం నాకుంది. నిజంగా జగన్ మనసులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టి తన సామ్రాజ్యాన్ని స్థాపించాలనే లేకపోతే అంబటి వంటి వాళ్ళు అంత డేరింగ్గా ఓపెన్గా స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారన్నది ఒక వాదన. ఒక రకంగా చెప్పాలంటే జగన్ ముందు ఇప్పుడున్న పెను సవాల్ ఒక్కటే, తాను కడపలో చూపిన సత్తా రాష్ట్రమంతా చూపించగలడా లేదా అన్నదే. ఇప్పుడు జగన్ మాటలు కూడా స్పష్టంగా వస్తున్నాయి. పెద్దగా మీడియా ముందు మాట్లాడడం అలవాట్లేని జగన్ ఇవాళ కాస్త ఓపిగ్గా సమాధానాలు చెప్పడం చూసిన తర్వాత అతనిలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వాన్ని కూల్చే వ్యవహారంలో అటు నుంచి వచ్చిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ ఇచ్చిన సమాధానంలో ఎంతటి గడుసుతనం కనిపిస్తోందో మీరే చూడండి. ఒకటి ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పార్ట్నర్ అయిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి ఎవ్వరూ అనుకోవాల్సిన పని లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పడిపోతే అందరికన్నా హర్షించేది ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వు ఉంటుంది ఈ ప్రభుత్వం పోతే. కానీ మన కర్మ కొద్దీ తెలుగుదేశం పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పార్ట్నర్ అయింది కాబట్టి అటువంటి భయం ఉండాల్సిన పనే లేదు. జగన్లో వచ్చిన రాజకీయ పరిపక్వతకు దీన్నో ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చా? తన మనసులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కింద పడేయాలన్న ఆలోచన ఉందని చెప్తూనే దాన్ని సాధ్యపడనివ్వకుండా తెలుగుదేశం ఆ పార్టీని ఆదుకుంటుందని అవతల వాళ్ల మీద రాళ్లేయటం గడుస్తనం కాదా? ఎన్నున్నా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడదోయడానికి తాను శాయశక్తిలా ప్రయత్నిస్తానంటూ మళ్లీ చెప్పి ప్రెస్సోళ్ళకిచ్చిన ముక్తాయింపు మాత్రం ఒక హైలైట్. నువ్వు చెప్పిన కృష్ణ, నువ్వు ఎట్లా తిప్పినా కానీ నన్ను ఏం చేయమంటావు చెప్పు? ప్రజల పక్షాన నేనున్నా, ప్రతిపక్ష హోదాలోనే నేను పోరాటం చేస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఇంటికి పంపించాలనే ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. సో కిరణ్ జీ, గెట్ సెట్ రెడీ. ఇటు 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఊహించిందే జరిగింది. 5-1 తేడాతో ఆల్ ఇండియా కాంగ్రెస్ తన జెండాను రెపరెపలాడించుకుంది. తమిళనాడును కోల్పోయినా బెంగాల్ను ఖాతాలో కలిపేసుకుంది. కానీ తమ అవసరం లేకుండానే సింపుల్ మెజారిటీ సాధించిన మమతా బెనర్జీ కాంగ్రెస్ కంట్లో మాత్రం నలుసుగా మారింది. అసోంలో క్లీన్ స్వీప్ చేసిన తరుణ్ గొగోయ్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం సోనియా మేడంకు ఇంకో ఊరట. After 34 years, it's not a, and thanks to Mamata Bandyopadhyay, it is her own single contribution, and I have no doubt that this victory and this mandate is for her. ఎప్పుడూ మార్పుకే ఓటేసే తమిళ ఓటరు ఈసారి కూడా తన వైఖరిని మార్చుకోలేకపోయాడు. కానీ అవినీతి అంశం కూడా ఓటు బ్యాంకుల మీద ప్రభావం చూపడంతో కరుణ సర్కార్కు ఎక్కువ డోసే తగిలింది. రాజా అంటించిన 2G గజ్జి డిఎంకే కూటమిని మట్టి కరిపించినట్లు తాజా ఫలితం చెప్తోంది. డిఎంకే అడ్డాగా పిలిపించుకునే చెన్నై సిటీ మొత్తం పురచ్చి తలైవికే నీరాజనాలు పలకడం ఒక సంచలనం. కుంభకోణాల గురించి అంతో ఇంతో అవగాహన ఉండే పట్టణ ఓటరు కరుణానిధి కూటమికి గట్టిగా బుద్ధి చెప్పాడు. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్న జయలలిత రాష్ట్ర రాజకీయాన్ని కాదు యావత్ దేశాన్ని కూడా తన వైపుకు తిప్పేసుకుంది. తమిళ గడ్డ మీద ఇక మీదటంతా జయధ్వానమే. I wish to convey my sincere thanks and appreciation to the Election Commission of India. I thank all my allies for their cooperation and for the hard work that they put in. మమతమ్మ అనుకున్నది సాధించింది. 34 ఏళ్ల కామ్రేడ్ల కంచుకోటను బద్దలు కొట్టి బెంగాల్ పీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ ఊతం అవసరం లేకుండానే మ్యాజిక్ ఫిగర్ సాధించింది. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా అప్పుడే పెట్టేసుకున్న బెంగాల్ దీది ముందున్న సవాళ్లను కూడా సీరియస్గా తీసుకుంది. కమ్యూనిస్టులు నాశనం చేసిన రాష్ట్రాన్ని తాను సుభిక్షంగా మారుస్తానంటూ ప్రతిజ్ఞ కూడా చేసేసింది.
మమతా బెనర్జీ వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ మమత తాకిడికి తట్టుకోలేక చతికిలబడ్డ బుద్ధదేవ్ ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఈ బెంగాల్ ప్రకంపన కమ్యూనిస్టు ప్రపంచానికి అంతటినీ కృంగదీస్తుందన్నది మాత్రం వాస్తవం. కోట్ల కొద్దీ ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ యువతకు దారి చూపించాలన్న బుద్ధదేవ్ చేపట్టిన పారిశ్రామిక విప్లవం ఆయనకే తిరగబడ్డం విడ్డూరం. ఇప్పుడు ఈ రక్త కన్నీరు తుడిచేదెవరు?